చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరింది. 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక వాళ్ళకు మంత్రిత్వ శాఖలు అనేటివి కేటాయించాల్సి ఉంది. అయితే ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో పాటు హోంశాఖ మంత్రిత్వ శాఖ కూడా పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉండబోతుంది. డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రులు అని చెప్పి ఆ నేమ్ బోర్డు కూడా వీళ్ళ ఫ్యాన్స్ అనేవాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటూ వస్తున్నారు వారం రోజుల నుంచి. అయితే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి మరో కీలకమైన వర్గం ఇన్ ద సెన్స్ మరో కీలకమైన కొందరు వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ కీలకమైన శాఖలు జనసేనలో పెట్టకూడదు, హోంశాఖ మంత్రిత్వ శాఖ లాంటిది, హోంశాఖ లాంటి కీలకమైన మంత్రిత్వ శాఖ పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టకూడదు. సో దట్ మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా జనసేన అనుమతితోనే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అది ఇవ్వకుండా మన దగ్గరే ఉంచుకుందామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద బాగా ఒత్తిడి తీసుకొని వస్తున్నారు. ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా చాలాసార్లు వార్తలు వచ్చాయి. మనం కూడా దీని మీద మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే నిజం కాబోతున్నట్లయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకైతే డెఫినెట్లీ వాళ్ళు నిరుత్సాహపడే మంత్రిత్వ శాఖ పవన్ కళ్యాణ్ గారికి వస్తూ ఉన్నట్లుగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన పత్రికలు కవర్ చేసినట్టు రాసిన కథనాలు కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. జనసేనకు కీలకమైన శాఖలు అని చెప్పి హెడ్డింగ్ పెట్టి పవన్ కళ్యాణ్కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పర్యావరణం, అటవీ పర్యావరణం ఇది ఇస్తున్నారని, నాదెండ్ల మనోహర్కి పౌర సరఫరాల శాఖ ఇస్తున్నారని, మరో కందుల దుర్గేష్కి పర్యాటక సినిమాటోగ్రఫీ ఏదో ఇస్తున్నారని హెడ్డింగ్ ఏమో కీలకమైన శాఖలు. బేసిక్గా ఏ మంత్రిత్వ శాఖలైనా కీలకమైన అంటే ఏమొస్తుంది? హోము, రెవెన్యూ, ఆర్థిక, మున్సిపల్ పట్టణాభివృద్ధి, జలశక్తి, నీటిపారుదల అండ్ గ్రామీణాభివృద్ధికి కూడా. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి చాలా స్కోప్ ఉంటుంది, కాదని చెప్పలేము. బట్ వాళ్ళ అభిమానులు కాసింత ఏమంటారు ఆ హైప్ ఉన్నది కావాలి అని చెప్పి కోరుకున్నారు. మిగతా ఏవి కీలకమైన జనసేన కంటే ఇప్పుడు నేను మాట్లాడుకున్న వాటిలో ఏది ఇవ్వలేదు కూడా. ఇప్పుడు పట్టణాభివృద్ధి, మున్సిపల్, అమరావతి వీళ్ళ ప్రధాన ఎజెండా కాబట్టి, సో దానికి వేల కోట్ల రూపాయల ఫండ్స్ వస్తాయి కాబట్టి అది జనసేన చేతిలో పెట్టి ఆ ప్రయత్నం చేయలేదు. హోంశాఖ చాలా కీలకం కాబట్టి జనసేన చేతిలో పెట్టలేదు. ఆర్థికం జనసేన చేతిలో పెట్టలేదు. ఇటువంటి కీలకమైనవి ఏవి పెట్టలేదు. కీలకమైన శాఖలు ఏవి కూడా పెట్టలేదు. సో డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారిని అయితే వీళ్ళ పత్రికలు కథనాల్లోనూ వీళ్ళ డిబేట్లలోనూ అండ్ పవన్ కళ్యాణ్ గారికి పొగడడం కోసం పదాలు వెతికి మరీ పొగుడుతూ ఉన్నమాట వాస్తవమే. బట్ ప్రాక్టికల్ రియాలిటీలోకి వచ్చి ఒక అడ్మినిస్ట్రేషన్లో కీలకమైన శాఖల దగ్గరికి అయితే పవన్ కళ్యాణ్ గారిని అంత దూరం రానివ్వట్లేదు అని అయితే ఆయనకి ఏ మంత్రిత్వ శాఖలు కేటాయించబోతున్నారు అనే ఆ వార్తలు కవర్ చేసినటువంటి టీడీపీ మీడియా కథనాలు చదివిన తర్వాత అర్థమైంది. మరి వీళ్ళకి ఆల్రెడీ సమాచారం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇచ్చినటువంటి శాఖలే ఫైనలా, లేకపోతే చివరి నిమిషంలో ఏమైనా అనూహ్యంగా మార్పులు జరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా వచ్చి హోంశాఖ వచ్చే అవకాశం ఉంటుందా అని అయితే చూడాలి. బట్ ప్రస్తుతం ఏ కోణంలో చూసినా పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ ఇచ్చే పరిస్థితులు అయితే లేవు. అండ్ నాదెండ్ల మనోహర్కి రెవెన్యూనో లేకుండా ఇంకోటి ఇస్తారనుకున్నారు, కానీ అటువంటి పరిస్థితి ఏది కూడా లేదు. ఏదో కొన్ని నామమాత్రమైన శాఖలతోటి వాళ్ళనైతే కవర్ చేస్తూ ఉన్నారు. అండ్ మాటల్లో గొప్ప, చేతల్లో మాత్రం దిబ్బ. మాటల్లో ఘనం, చేతల్లో ఏదో అంటారే, మాటల్లో గొప్ప చేతల్లో దిబ్బ అని. అటువంటి సేమ్ ఇది కూడా అలాగే అనిపిస్తుంది. చూద్దాం పవన్ కళ్యాణ్కి ఇచ్చే మంత్రిత్వ శాఖలతోటి వాళ్ళ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఎంతవరకు సంతృప్తి వ్యక్తం చేస్తారో మంత్రిత్వ శాఖలు అఫీషియల్గా కేటాయించుకుంటూ ప్రకటన వచ్చిన తర్వాత చూద్దాం.